అందరికీ నమస్కారం అండి. వాళ్ళ ఎన్నో ఆల్మోస్ట్ 13-14 సంవత్సరాలుగా ఆయన పాలిటిక్స్ లో రాకముందు నాకు వారానికి వారానికి ఒకసారి లేదంటే 10 రోజులకు ఒకసారి 2 సార్లు కలిసేవారు. కానీ గత 5 ఏళ్ళుగా నాకు ఆల్మోస్ట్ నాకు 6 నెలలకు ఒకసారి కలుస్తాను. అక్కడ తెలిసి నాకు ఎంత కష్టపడతాను, నిజంగా ఎంత కష్టపడుతున్న మనిషి కోసం వచ్చి కూర్చోవాలని నేను చాలా లోపల నుంచి అనిపించి నేను వాళ్ళు వచ్చాను. అండ్ ఆయన లాస్ట్ టైం అందరికి తెలిసిందే, క్లోజ్గా ఫాలో అవ్వడం తెలుసు. లాస్ట్ టైం ఆయన ఫస్ట్ టైం పాలిటిక్స్లో వచ్చినప్పుడు నేను ఒక ట్వీట్ పెట్టాను, బెస్ట్ విషెస్ పంపిస్తూ. నాకు అప్పుడు ఎక్కడో నా మనసుకి నాకు సరిపోలా. ఒక ట్వీట్ అనేది నాకు అంత క్లోజ్ ఫ్రెండ్ ఆయన జస్ట్ ట్వీట్ పెట్టడం అంటే వాళ్ళు ఊళ్ళు రావాలి కదా, వాళ్ళు ఎక్కడ నిల్చున్నారో అక్కడికి వచ్చి మనం ఆయన ఏదో జుబ్లీ నుంచి బయటపడడం, ఒక ట్వీట్ పెట్టడం కాదు కదా, ఆయన కోసం వచ్చి ఆయన ఇంటికి వచ్చి ఆయన సపోర్ట్ చేయాలి కదా. నాకు అప్పుడే అనిపించింది, నాకు చాలా టైం. సో ఈసారి ఎలాగైనా మళ్ళీ కంటెస్ట్ చేస్తే రావాలనుకున్నాను, వచ్చాను. కేవలం ఇది నేను పర్సనల్గా నా ఫ్రెండ్ కాబట్టి నేను నేను మా వైఫ్ మాకు బెస్ట్ విషెస్ చెప్పడానికి వచ్చాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్. అవి మీరు 5 ఏళ్ళు చాలా కష్టపడ్డారు అండ్ మీరు కష్టపడే విధానం నా మనసు బాగా నచ్చి మిమ్మల్ని ఎలాగైనా సపోర్ట్ చేయాలని వచ్చాను నేను. అంటే అంతకుముందు వారానికి 10 రోజులు ఒకసారి కలిసే వాళ్ళం మనం. అలాంటిది మీరు 6 నెలలకు ఒకసారి కూడా కనపడలేదు. ఎప్పుడైనా ఒక ఊరు ఎప్పుడైనా ఒక సరదాగా వచ్చినా కూడా ఆయన ప్రాణం అంతా నంద్యాల నన్ను మొత్తం నంద్యాలతో నా రూమ్ లోకి తీసుకొచ్చాడు. ఎప్పుడు అదే మూడు. సో అంత కష్టపడే మనిషికి ఖచ్చితంగా విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి పొలిటికల్ కెరియర్లో ఎన్ని మెట్లునో అవన్నీ ఆయన అచీవ్ చేయాలని, ఆయన అచీవ్ చేస్తే నేను చూసి పర్సనల్గా గర్విస్తాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆ చిన్న క్లాషెస్ ఉంటాయి, అది వెరీ న్యాచురల్. మేము ఈ టైంకి ఇలాగే అరైవ్ అవుతారని మనకు తెలుసు. సో ఖచ్చితంగా చాలా చక్కగా నీట్గా ట్రాన్స్ఫర్ అయింది ఒకటి. ముఖ్యంగా ఇవాళ పిఠాపురం ప్రజలందరికీ కూడా మీ అందరి తరఫున మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాం. జనరల్గా ఏంటంటే ఓటు ఒక మంచి పాజిటివ్ ఓటు ఉంటుంది, లేకపోతే ఒక నాయకుడు అంటే ఇష్టపడే ఓటేస్తారు, ఒక నాయకుడు ఒక కైండ్ ఆఫ్ అభిమానం ఉంటుంది. కానీ ఇక్కడ మాకు ప్రత్యక్షంగా మేము అందరం చూసినప్పుడు ఇక్కడ ఓటు ఎలా వేశారంటే ప్రేమతో ఓటు వేశారు. లవ్, ప్రేమ, ఇంక ఈ తప్ప మాకు ఆ ఓటింగ్లో ఇంకా అభిమానం అది కాదు. కేవలం మా పవన్ కళ్యాణ్ నిలబెట్టుకోవాలి అనేది ఎక్కువ మంది ఒక ప్రిడామినెంట్గా మాకు వచ్చిన ఓటింగ్ అది. సో నేను ఆ విషయంలో పిఠాపురం ప్రజలకి మా ప్రెసిడెంట్ గారి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు గెలిచాక మాత్రం ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఎట్లయినా సరే పిఠాపురానికి అద్భుతంగా, ఎందుకంటే ఎలక్షన్లో నిలబడటం వేరు, మాట్లాడటం వేరు. రిజల్ట్స్ రావాల్సిన టైం ఉంది, ఇంకా ఇప్పుడే మాట్లాడకూడదు. కానీ గెలిచిన తర్వాత కూడా ఇదే ఉంటుంది ఆయన మనసులో. ఇలాంటి విషయాలు అంటే ఏదైతే మాట ఇచ్చారో అది నిలబెట్టుకుంటారు, సాయశక్తిలో పనిచేస్తారు. సో మాకు పిఠాపురం మాకు ఒక బాధ్యతని పెంచుతుందేమో నమ్మకం ఉంది. ఎందుకంటే రేపు జూన్ 4న మనం గెలవబోతున్నాం పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు. సో ఒక రకమైన బాధ్యత మా మీద పడబోతుందని నమ్మకం ఉంది. అంటే పవర్కి సంబంధించిన వాళ్ళు, టీడీపీకి సంబంధించిన వాళ్ళు వేస్తారు. సో మొట్టమొదటి ఏంటంటే బిగినింగ్లో కొంచెం అవ్వదు, ఇట్లా వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఈగోలు, ఆ చిన్న క్లాషెస్ ఉంటాయి, అది వెరీ న్యాచురల్. మేము ఈ టైంకి ఇలాగే అరైవ్ అవుతారని మనకు తెలుసు. సో ఖచ్చితంగా చాలా చక్కగా నీట్గా ట్రాన్స్ఫర్ అయింది ఒకటి. అండ్ నిజంగా చెప్పాలంటే నిన్న ఎలక్షన్స్ మాత్రం మనం 2 years టు టాక్ అబౌట్ సక్సెస్, అది వచ్చిన తర్వాత మాట్లాడాలి. కానీ నిన్న మాత్రం ఎలక్షన్ చేసుకున్నది ఒక పర్టికులర్గా జన సైనికుడు గెలిపించాడు. జన నిలబడి పనిచేశాడు. ఎందుకంటే ఎక్కడ చూసినా మేము పెట్టిన వాళ్ళం కాదు, కుర్రాళ్ళు, పిఠాపురం చుట్టుపక్కల ఉన్న కుర్రాళ్ళు, యంగ్స్టర్స్, అంటే కొంతమంది ఓటు హక్కు పిల్లలు కూడా ఎర్ర కండువ వేసుకొని రోడ్ల మీదకి వచ్చి అందరితో మాట్లాడుతున్నారు.
మాకు చాలా చోట్ల నుంచి అంటే పోలీసు వారు ఏమండి మీ కుర్రాళ్ళు ఎర్రకండు వేసేసుకొని అల్లరి ఎక్కువ చేస్తున్నారని పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చింది. సార్ ఎర్రకండు అనేది పవన్ కళ్యాణ్ గారు వేసుకుంటున్నారు కాబట్టి కొంచెం పాపులారిటీ వచ్చింది. కానీ ఎర్రకండువా జనసేనది కాదండి. ఎర్రకండువా మాకు తెల్లగా ఉండి పైన పవన్ కళ్యాణ్ గారు జనసేన మార్క్ ఉంటుందండి. అది మా కండువా. అది జనసేన కండువా కాదండి. దాన్ని కాశీ తువ్వాలు అంటారు మన పెద్దవాళ్ళు. మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అది సామాన్య మానవుడు ఆ సెట్ దురుచుకుంటానికి సరిపోక ఎక్కువ చెమట పడుతుంది, ఈజీగా గ్రాప్ చేస్తుంది, చీప్. అది ప్రతి వాళ్ళు వేసుకుంటారు. అది కామన్ మ్యాన్ తాలూకు యూజ్ చేసే ఒక టైప్ ఆఫ్ టవల్ లాంటిది. ఎంత రిడిక్యులస్గా ఉన్నారంటే వైసీపీ వాళ్ళు ఆ తువ్వాలు తీసేమన్నారు. అది కామన్ మ్యాన్ సింబల్. జనసేన ఇది వేసుకొని వచ్చామంటే ఖచ్చితంగా మీరు అడగచ్చు జనసేన కండు వేసుకుని. వాళ్ళు మాత్రం వైసీపీ వాళ్ళు కండు వేసి తిరుగుతున్నారు. మా కుర్రాళ్ళు ఎవరు కూడా ఎర్రతువాలు వేసి తిరుగుతున్నారు. ఎర్రతువాలు రిప్రజెంట్స్ కామన్ మ్యాన్. అది మరి దాన్ని తీసేయమంటే ఎలాగ తీసేయమంటారు? అసలు అది జనసేన కండువా అని ఎలాగ? బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు దానికి ఒక విలువిచ్చారు కాబట్టి, దానికి గుర్తించారు కాబట్టి, గౌరవించారు కాబట్టి అది అట్లా అయింది. మెజారిటీ మాకు ఇక్కడ గెలవటం అనేది మాకు ఫస్ట్ ప్రయారిటీ. అంటే గెలుపు అనేది ముఖ్యం తప్ప మెజారిటీ మీద లేకపోతే వాటి మీద మాట్లాడటం అనేది పవన్ కళ్యాణ్ గారు కానీ అయితే ఆయన దగ్గర ఉన్న మాలాంటి వాళ్ళందరికీ కానీ అది అంత సముచితం కాదు. ఎందుకంటే గెలుపు అనేది ఎలా అయినా గెలిచిన తర్వాత ఏం చేస్తాం అనేది ముఖ్యం తప్ప ఎంత గెలిచాం అనేది అక్కడ ఆయన్ని ప్రేమించే ఎంతోమంది జనసేన అభిమానులు కార్యకర్తలు వాళ్ళు ఉత్సాహపడటానికి వాళ్ళు మాట్లాడే ఇది. అది ఏదైనా సరే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎంత గెలుపు వస్తుంది ఏంటని చెప్తాం. ఈ లోపల మేము ఏదన్నా దాని గురించి మాట్లాడితే అది అనవసరమైనటువంటి ఒక అతిశయంగా ఉంటుంది. అందుకని మేము మాట్లాడవచ్చు కదా. కానీ గెలుస్తాం అనేటువంటి నమ్మకం అయితే మాకు 100%. రిజల్ట్ రావాలి కదా సార్. ఇంకా అప్పుడే మనం కంక్లూజన్కి రాకూడదు. ఆయన ఎవరన్నారు మీ గెలుపుకి వాళ్ళే కారణం అని. దాంట్లో కూడా కొంత నిజం ఉంది. అందుకన్నా ముఖ్యంగా ఏంటంటే ఇది క్రైసిస్ టైం. 19 నుంచి 24 మొన్నటిదాకా ఈ క్రైసిస్ టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సైకలాజికల్గా కానీ లేకపోతే ఇంకా అన్ని రకాలుగాను ఒక రకమైనటువంటి భయంగా గడిపారు. ఎందుకంటే